సో చూడండి, మనకి ఈ మధ్య కాలంలో చాలా మందికి మనం వింటున్నాం దట్ ఎగ్స్ అనేవి తొందరగా తగ్గిపోవడం, తర్వాత ఎర్లీ మెనోపాజ్ రావడం అండ్ యంగ్స్టర్స్లోనే ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. సో వాట్ ఈస్ దట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్? సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ovarian rejuvenation. సో ovarian rejuvenation అంటే ఏంటి? ఓవరీని మళ్ళీ దాని కెపాసిటీని తిరిగి తెచ్చుకోవడం, అంటే దాన్ని ఫ్రెష్గా చేయడం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ as ovarian rejuvenation. సో నార్మల్గా చూడండి, ఒక లేడీకి ఎగ్స్ అనేవి తగ్గిపోతే కన్వెన్షనల్ థెరపీలో, అంటే పాతకాలం థెరపీలో మనం ఏం చేస్తామంటే హార్మోన్ డోసేజ్ ఎక్కువ ఇవ్వడం, లేదా 1 or 2 months మెడిసిన్స్ వాడి రమ్మనడం, లేదా డబుల్ పికప్ అంటే 2 సార్లు పికప్ చేయడం, ఇలా చేసేవాళ్ళం. రైట్, టు ఇంక్రీజ్ అది ఎగ్స్ అని పూలప్ చేయడానికి ఈ విధానం చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు రీసెంట్ కాలంలో, రీసెంట్ అడ్వాన్సెస్లో మనకి ఒక అద్భుతమైన థెరపీ, దట్ ఈస్ ఓవేరియన్ రిజ్యూవినేషన్, పిఆర్పి. వాట్ ఈస్ పిఆర్పి? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో నార్మల్గా చూడండి, ఏఎంహెచ్ అనేది more than 1.2 ఉండాలి. సో 1 కంటే తగ్గుతుంది అంటే దాని క్వాలిటీ తగ్గుతున్నట్టు, రైట్? సో ఇటువంటి కేసెస్లో మనం, అండ్ యంగ్స్టర్స్లో ఎస్పెషల్లీ 35 years ఉన్న వాళ్ళలో ఇది చాలా చాలా బాగా పనిచేసే థెరపీ.